హీరోలంతా సిల్వర్ స్క్రీన్ పైనే కాదు స్మాల్ స్క్రీన్ పై షోస్ తో అదరగొట్టేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున బాలకృష్ణ షోస్ కి హోస్ట్ గా దూసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో చేరారు జగపతి బాబు. జయమునిస్సేమురా పేరుతో స్టార్ట్ అవుతున్న ఈ కొత్త షో ఫుల్ డీటెయిల్స్ చూసేద్దామా? జయమునిస్సేమురా నాటి తరానికి ఇదో మోటివేషన్ సాంగ్. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన శభాష్ రాముడు సినిమాలో పాట ఇది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఇదే టైటిల్ తో ఒక మూవీ చేశారు. ఈ జనరేషన్ విషయానికి వస్తే కామెడీ హీరో శ్రీనివాస్ రెడ్డి హీరోగా సేమ్ టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు అదే టైటిల్ తో ఒక టీవీ షో ప్రారంభమవుతోంది. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు జగపతి బాబు. అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఇప్పటి తరం హీరోస్ వరకు 3 తరాలను కవర్ చేస్తూ ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ తెరకెక్కించిన ట్రాక్ రికార్డ్ వైజయంతి మూవీస్ సొంతం. లేటెస్ట్ గా జీ తెలుగు టీవీ కోసం ఒక షోని ప్రొడ్యూస్ చేస్తోంది. అదే జయమునిస్సేమురా. శతాధిక చిత్రాల హీరో, పవర్ఫుల్ విలన్, టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన జగపతి బాబు కొత్తగా హోస్ట్ చేస్తున్నది ఈ షోనే. గతంలో జయప్రదతో ఓ టాక్ షో చేశారు వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కుమార్తెలు స్వప్న, ప్రియాంక. ఇప్పుడు కొత్త షో కోసం జగపతి బాబుని రంగంలోకి దించారు. జయమునిస్సేమురా షోని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ప్రతి వాక్యం అద్భుతంగా మనసుని హత్తుకునేలా ఉంది. జ్ఞాపకం, దాని విలువ జీవితం. అన్ని నేరుగా చెప్పుకోలేక అమ్మకు రాసిన ఉత్తరం, నాన్న కంటపడకుండా గడిపిన బాల్యం, ఆట కోసమే బతికిన రోజులు, అమ్మా నాన్న కోసమే చదువుకున్న క్షణాలు, అలవాటుగా మారిన అల్లరి పనులు, అన్నీ ఉన్నా చేసిన చిన్న చిన్న దొంగతనాలు, కలలా కదిలిపోయిన యవ్వనం, కళ్ళ ముందే మారిపోయిన కాలం. అన్నిటి వెనుక ఒక్కటే లక్ష్యం, విజయం. జయమునిస్సేమురా అనే నమ్మకం. గుర్తుల్ని జ్ఞాపకాలుగా మార్చుకొని మనసుని గెలుచుకున్న మన మనుషుల కథను వింటారా అంటూ జగపతి చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. 3 దశాబ్దాలుగా వెండి తెరపై వెలుగుతున్న జగపతి బాబు, జగపతి ఆర్ట్ పిక్చర్ అధినేత వివి రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. శోభన్ బాబు తర్వాత 2 హీరోయిన్లతో ఎక్కువ సినిమాలో నటించిన ఫ్యామిలీ స్టార్ గా స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. శుభాకాంక్షలు, అంతఃపురం, శుభలగ్నం, మావి చిగురు, మావిడాకులు, గాయం సహా జగపతి కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలున్నాయి. బాలయ్య, బోయపాటి లెజెండ్ మూవీ నుంచి విలన్ గా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత జోరు పెంచారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంత టైము దొరకలేదు. దక్షిణాది సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కి కేర్ఎఫ్ గా మారిపోయారు జగపతి. ఇప్పటికీ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సేమ్ టైం ఫస్ట్ టైం స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున అన్స్టాపబుల్ షోతో బాలయ్య దూసుకెళ్తున్నారు. మరి టైటిల్ కి తగ్గట్లుగా షో కూడా జయమునిస్సేమురా అనిపించుకుంటుందా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.